సార్కి ఫోన్ చేసి అడుగుదాం, ఇస్తాడో ఎవడో. హలో సార్. చెప్పండి డిపి గారు. సార్ నేను ఈరోజు రావట్లేదు సార్, లీవ్ సార్. లీవా? ఎందుకు అలా ఎలా లేదు ఇస్తారు? సార్, కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉంది సార్. మార్నింగ్ నుంచి 8 times వెళ్ళాను సార్. నువ్వు ఇంకో 8 times అయినా వెళ్ళు. ఇక్కడ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. లీవ్ ఇటు అయితే కుదరదు. సార్ సార్ ప్లీజ్ సార్, అది కాదు సార్, ఒక్కరోజు లీవ్ ఇవ్వండి సార్. నాకు అవన్నీ తెలియదు. బాయ్. సార్ హలో, మాట్లాడుతుంటే కట్ చేశాడు. నా దాంట్లో బ్యాలెన్స్ కట్ అవుతాయని ఫీల్ అవుతున్నాడేమో. ఆఫీస్కి వస్తేనేమో నువ్వు ఉంటే అంత పోతే అంత అంటాడు. ఒకవేళ లీవ్ అడిగితేనేమో నేను లేకపోతే పనిలే జరగనట్టు చెప్తాడు. ఇదేం దిక్కు మన గోళ. రే బాబు ఇలా రా. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? చదువుకొని ఏం చేస్తారా? నా అలాగ జాబు జాబు అంటానికా? ఈ టార్గెట్లు ఇవన్నీ మన వల్ల కాదురా. అదే చదువుకోకపోతే అసలు ఎలా ఉంటుందో తెలుసా నీకు? అడక్క తింటున్నానయ్యా. నేను వెళ్ళి చదువుకోదలే, నువ్వే అడుగు తిను. హలో చెప్పురా, ఏంటి సంగతులు? మావా, చెప్పురా, ఏంటి, ఏమైంది? ఏమన్నా చిన్న జాబ్ ఉంటే చూడరా. జాబా? ప్రజెంట్ అంటే కష్టం రా. ఇప్పుడు మమ్మల్ని తీసేసేలా ఉన్నారు. రోజు ఇంట్లో ఉండలేకపోతున్నారా? అది కరెక్టేరా. సరే, నేను ఏమైనా ఉంటే ట్రై చేస్తాను. సరేరా. బాగున్నావా బాబు? ఏమో తెలీదు. ఎవరు మీరు? నేను మీ అక్కయ్య వాళ్ళ, బాబాయ్ వాళ్ళ, అత్తయ్య వాళ్ళ, కోళ్ళ వాళ్ళ, తమ్ముడు వాళ్ళ, అన్నయ్య వాళ్ళ. ఎందుకు, ఏం కావాలి మీకు? మంచి జాబ్ ఉంది, మంచి సంపాదిస్తున్నావు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఏంటి ఏంటంటున్నావు? ఏంటి పెళ్లి భోజనాలు పెట్టవా? ఏంటి ఏంటి మాట్లాడవు? మీకు భోజనాలు కావాలి అంతేగా? పక్కన దినం భోజనాలు ఉన్నాయి, ప్రజెంట్ అవి చేయండి. పెళ్లి భోజనాల సంగతి తర్వాత చూద్దాం. ఎవరు? నేను మీ అక్కయ్య వాళ్ళ పిన్ని వాళ్ళ చెల్లినయ్యా. ఏంది జాబ్ ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు సంపాదిస్తావు? ఎవరండి మీరు? ఏం కావాలండి మీకు? ఆల్రెడీ చెప్పాగా, జాబ్ చేయవా, పెళ్లి చేసుకోవా, పెళ్లికి మమ్మల్ని పిలవ్వా? సారీ, నాకు సిగ్గెక్కువ. నా పెళ్ళికి ఎవరిని పిలవను. బాయ్. ఏంట్రా ఎప్పుడు చూసినా టెన్షన్లో ఉంటాను? నీకేమైందిరా? జాబ్ లేదు, ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నావు. నేను ప్రశాంతంగా ఉండడం. కొత్త సినిమా అనుకుంటగా, ఒకసారి చూద్దాం. మనకేమైనా జాబ్ ఉందా? వచ్చిన ప్రతి సినిమా చూడడానికి మూసుకొని వెళ్ళిపోదాం. కొత్త సినిమా వచ్చింది అనుకుంటా, ఒకసారి చూద్దామా? వద్దులే, మనం ఏమైనా ఖాళీగా ఉన్నామా వచ్చిన ప్రతి సినిమాకి వెళ్ళిపోవటానికి? మూసుకొని జాబ్కి వెళ్ళిపోదాం. వీడితో ఉంటే బాగుండేది. వీడు జాబ్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నా. ఓపెన్ చేయరా. నువ్వే ఓపెన్ చేయి. నువ్వు ఓపెన్ చేయి. హే ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా. హే ఓపెన్ చేయడానికి అల్లాడుతున్నామే. ఊరే, పారబోసావా? కింద పోయింది మామ, అటు పక్క వస్తా నేను. సరే ఇట్రా, ఏడుకొచ్చి కూర్చో, నేను ఇటు తిరుగుతా. ఏడు బాగుంది మామ. వీడేంటి థమ్సప్ తాగేది? ఏమైందిరా? ఊరే, మనం తాగేది మందు కాదు కదా. ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చొని తాగడం ఎందుకురా?
ఓ అదే ఇప్పుడు మనకి ఎలాగో బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మనం ఇలా దొంగతనంగా తాగటం ఎవడైనా చూశాడనుకో, అది వాడు ముందు అనుకుంటాడు. అది వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ చెప్తాడు. దానివల్ల మనకేంట్రా ఉపయోగం? ఈ రోజుల్లో మందు తాగేవాడికి అప్పు చేసేవాడికి వాల్యూ ఎక్కువరా. ఎంత చెడ్డోడైతే ఊర్లో అంత పెద్ద పేరు వస్తుంది. ఓ అది నిజమే రో. మన ఇండియాలో ఒకడు వాడు ఎలా ఉన్నాడనేది పట్టించుకోడు. పక్కనోడి మెంటర్లో పుల్లలు పెట్టామా లేదా అన్నది మాత్రమే పట్టించుకుంటారు. బా నువ్వు తోపు మావా. ఇంకో మాట మాయా, ఊరే మా అయ్య జాబ్ అని సావదుబ్బేస్తాంట్రా. ఏదైనా ఉంటే చూడరా. జాబా? నా అదే ఉంటుందో పోద్దో తెలియట్లేదురా. నీకు హెచ్వైడీలో వేకెన్సీస్ ఉన్నాయని వెళ్ళొచ్చు కదా, ఏమైంది? అవునరా, వేకెన్సీ ఉంది. నెలకు 18,000 అంట శాలరీ. రే 18,000? ఇక్కడ కంటే 3,000 ఎక్కువరా. అవునా? అయితే చెప్తా విను. హాస్టల్ ఫీజు 8,000. అక్కడ హాస్టల్ ఎలాగో నచ్చదు మాకు, ఫుడ్ ఎలాగో నచ్చదు, అది ఒక 2,000. ట్రావెలింగ్ అప్పుడప్పుడు వెళ్ళాలి, సరదాలు ఉంటాయి మధ్య మధ్యలో, అవి ఒక 5,000. మొత్తం మోన ఎంత లేదన్నా సరే 15,000 లేచిపోతాయి. మాకు మిగిలేది 3,000. ఇప్పుడు చెప్పు, మాకు వచ్చే శాలరీ అంతా 3,000. వాళ్ళు చెప్పేదంతా 18,000. మరి ఆ 3,000 కోసం అవసరం అంటావా? అర్థం కావట్లేదు మామ. అయినా జాబ్ ఉన్నోడికి లేనోడికి ఒకటే బాధరా. అదేంట్రా? జాబ్ లేనోడు జాబ్ కోసం తిరుగుతాడు, అదే జాబ్ ఉన్నాడు జాబ్ చుట్టూ తిరుగుతాడు. ఓహో. జాబ్ లేదనుకో మనకు ఫ్యామిలీలో ఎవరు వాల్యూ ఇవ్వరు, అదే జాబ్ ఉందనుకో మనమే ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వం. అయినా నీ గోల్ వేరే కదా, దాని చుట్టూ వెళ్ళిపో నువ్వు. ఒరే ఇవన్నీ వదిలేసి 2 రోజులు ఎటైనా ట్రిప్కి వెళ్దాంరా. ఒరే థమ్సప్ అయిపోయింది, ఇంకో 2 థమ్సప్లు తీసుకొస్తావా? లేవురా. థమ్సప్కే డబ్బులు మనకెందుకురా ట్రిప్పులు? నువ్వు ఇలా అంటే నా మౌనాభావాలు దెబ్బతింటాయి. నిజాలు చెప్తే ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయిరా. అదేంట్రా? ఇప్పుడు నువ్వు ఒక బూతు మాట అన్నావు అనుకో ఎవడు ఒప్పుకోడు. అదే వాడు హిస్టరీ ఓపెన్ చేసి చూడు, నిండా బూతులే ఉంటాయి. ఒక్కరోజు బిర్యానీ తినడం కోసం 10 రోజుల నుంచి డబ్బులు దాచి పెట్టుకోవాల్సి వస్తుందిరా. నాది అంతేరా బాబు. చిన్నప్పుడు లేని ఫంక్షన్ ఉందని చెప్పి హాలిడే పెట్టేవాడిని, ఇప్పుడు సొంత వాళ్ళ ఫంక్షన్కి కూడా సెలవు పెట్టలేకపోతున్నాను. మనం అనుకున్నవి ఎప్పటికైతేరా, ఏం చేద్దాంలే. ఒక్క నిమిషం. మా నాన్న ఫోన్ చేస్తాంట్రా, ఒక నిమిషం. వస్తున్నా. పదరా, మా నాన్న పొద్దున ఒక పని చెప్పాడు. దీన్ని ఖాళీగా చూస్తే నిజంగా ముందు అనుకుంటారు, పక్కన పడేసి వస్తా నాకు. వాళ్ళు అలా అనుకోవడమే కదా నీకు కావాల్సింది. హలో. హలో, ఎక్కడున్నావు బాబు? చాలా రోజులకు గుర్తొచ్చానురా నేను. ముందే చెప్పినా కదరా జాబ్ అంటే ఎంత రిస్క్. ఎక్కడున్నావురా? ఊర్లోనే ఉన్నానురా, నువ్వే ఎక్కడున్నావో కనుక్కుందాం అన్నట్లు కాల్ చేశాను. అవునా? ఎప్పుడొచ్చి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? మార్నింగే వచ్చారా, మా బాస్ని సెలవు అడిగినా ఇవ్వట్లేదు, ఆయనకి ఇబ్బంది అని నేనే డైరెక్ట్గా తీసుకున్నాను. ఈవినింగ్ వెళ్ళిపోతాను కూడా. ఊరే నేనేం చేయనురా, ఆల్రెడీ చెప్పాను కదా జాబ్ అంటే అంతే ఉంటుంది. సరే, సాయంత్రం నేను కూడా వస్తా. హైదరాబాద్లో నాకు కూడా పని ఉంది. అవునా? ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. సరేరా, మరి నేను ఈవినింగ్ స్టార్ట్ అవుతాను, రెడీగా ఉండు, ఓకేనా? సరే. చిన్నప్పుడు తిరగకుండా మంచిగా చదువుకున్నా పోయేది. డీపీ గారి లాగా మంచిగా జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. చిన్నప్పుడు ఎంతో కొంత చదువుకున్నాను కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ చేస్తున్నాను, లేకపోతే అమ్మా ఈ మంత్తో ఈఎంఐ మొత్తం క్లియర్ అయిపోయిందమ్మా. ఇంటి రెంట్ కూడా పే చేశాను.
పాల బిల్లు కూడా మొత్తం కట్టేశానమ్మా. చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేస్తున్నావు కాబట్టే ఇవన్నీ కట్టగలుగుతున్నావు నాన్న. సరే మరి నేను ఉంటాను నాన్న. సరే అమ్మా. ఉంది. ఉంటా.